जय श्री राम। भगवद्गीता 9:31 क्षिप्रं भवति धर्मात्मा शश्वच्छान्तिं निगच्छति कौन्तेय प्रतिजानीहि न मे भक्तः प्रणश्यति। ఇదొక అష్యూరెన్స్. నా భక్తుడు త్వరలోనే ధర్మాత్ముడై శాశ్వత శాంతిని పొందుతాడు. ఓ అర్జున, నా భక్తుడు ఎప్పటికీ నశించడని నిశ్చయంగా ప్రకటించు. 932. ఈ 932ని the most distorted verse of Bhagavad Gita and one that has been used to attack Krishna. చూడండి, మాం హి పార్థ వ్యపాశ్రిత్య ఏపిస్యు పాపయోనయః స్త్రియో వైశ్యాస్తథా శూద్రాః తేపి యాంతి పరాంగతిం. ఏమన్నాడా? ఓ అర్జున, నన్ను ఆశ్రయించిన స్త్రీలు, వైశ్యులు, శూద్రులు మరియు ఇతరులైన పరమగతిని పొందగలరు. కానీ ఇక్కడ ఒక వర్డ్, మాం హి పార్థ వ్యపాశ్రిత్య ఏపిస్యు పాపయోనయః, పాపయోనిల్లో పుట్టినవాళ్ళు. ఆ తర్వాత ఏమన్నాడు? స్త్రియో వైశ్యాస్తదా శూద్రా తేపి యాంతి పరాంగతి. ఇప్పుడు కృష్ణుణ్ణి చాలామంది మూర్ఖులు, సంస్కృతం రాదు, వేదం రాదు, కృష్ణుడు ఏమిటో తెలియదు. ఒక్క కృష్ణుని తెలుసుకోవాలంటే భారతము, భాగవతము, విష్ణు పురాణము, హరివంశము, ఎక్కడెక్కడ ఏ పురాణంలో కృష్ణుడు ఏమేమన్నాడో, కృష్ణుడు గురించి డిస్కషన్ వస్తే అవన్నీ చదివితేనే కానీ వీడికి కృష్ణుడు అర్థం కాదు. వేదం కూడా చదవాలి. సో ఈ మూర్ఖులకి ఏమీ తెలియని వాళ్ళు కృష్ణుడు ఇలా అన్నాడని, పెద్ద వాళ్ళు ఉన్నారండి, వాళ్ళ పేర్లు చెప్తే ఇప్పుడు మళ్ళీ కేసులు పెడతారు. ఇలాంటి మూర్ఖులు, సంస్కృతం రాదు, వేదం రాదు, వేదిక సంస్కృతి రాదు, ఎవడో రాసిన చెత్త చదివేసి కృష్ణుడిని తిట్టడం పెద్ద ఇదనమాట. ఇక్కడ వాళ్ళు ఏమంటున్నారంటే, వాళ్ళు కృష్ణుని ఎలా తిడుతున్నారంటే, చూడండి, స్త్రీలని పాపయోనులు అంటున్నాడు, వైశ్యుల్ని, శూద్రుల్ని, వీళ్ళందరినీ పాపయోనులు అంటున్నాడు అని కృష్ణుణ్ణి తిట్టిపోస్తున్నారు. ఓరి, ఇక్కడ కొంచెం బుద్ధితో అసలు యాక్చువల్గా ఏంటంటే, కృష్ణుడు ఇక్కడ ఏమంటున్నాడు? పాపయోనయ అంటే జంతుయోనిలో పుట్టినవాడు, లేక మలేచ్ఛులు అంటే వేదాన్ని వదిలేసి సనాతన ధర్మం కాని వాళ్ళు, వీళ్ళందరూ పాపయోనులే. జంతువులు, వర్మ్స్, కీటకాలలాగా పుట్టినవాళ్ళు. స్త్రియో వైశ్యాస్తదా శూద్రా తేపి యాంతి పరాంగతిం. వైశ్యుడు పాపయోని కింద ఎలా వస్తాడండి? వైశ్యుడు ఆల్రెడీ ద్విజుడు కదా. స్త్రియో వైశ్యాస్తదా శూద్ర అండంలో పరమార్థం ఏంటంటే, వీళ్ళందరికీ కూడా ఈజీ మార్గం అన్నమాట. ఎందుకంటే దేశకాల నియమాలు భక్తికి లేవు. జ్ఞానయోగానికి, కర్మకాండకి, అష్టాంగ యోగాకి అన్నిటికీ నియమాలు ఉన్నాయి, భక్తికి మటుకు లేవు. పైగా వేదంలో స్త్రీలకి మోక్ష సాధనకి పని చాలా ఈజీ చేసేసారు. ఎందుకంటే ఋషులు అర్థం చేసుకున్నారు, స్త్రీకి ఎన్నో కర్తవ్యాలు ఉంటాయి, ఇల్లు నడపాలి, వంట చేయాలి, పిల్లల్ని చూడాలి. అందుకని వాళ్ళు ఏం చేశారు, సింప్లిఫై చేయడానికి ఆడదానికి పతియే ప్రత్యక్ష దైవము అనే మాట అంటాం కదా. అంటే నువ్వు పతిని చక్కగా చూసుకో అమ్మా, అదే చాలు నీకు, దానివల్లనే నీకు మోక్షం ఇచ్చేస్తాం. అది శాస్త్రం అన్నమాట. వేరే మొగుడికి ఇల్లంతా నడపాలి, పాలన పోషణ అన్నీ చేయాలి, వాడికి అన్ని పంచమహాయజ్ఞాలన్నీ పాటించాలి, వాడికి నెత్తి మీద బర్డన్స్ ఎక్కువ ఉన్నాయి. ఆడదానికి దే మేడ్ ఇట్ ఈజియర్. ఈ విషయం గుర్తించకుండా ఇక్కడ మళ్ళీ చెప్తున్నా ఏమని, వీళ్ళందరూ కూడా, ఓ అర్జున, నన్ను ఆశ్రయించిన స్త్రీలు, వైశ్యులు, శూద్రులు మరియు ఇక్కడ పాపయోనయ అన్న వర్డ్ని ట్రాన్స్లేషన్లో రాయలేదు. అంటే ఈ ట్రాన్స్లేషన్ చేసిన వాళ్ళు కూడా భయపడుతున్నారనమాట. ఇలా రాస్తే అలా ఆలోచిస్తారేమో అని. అవసరం లేదు, ఏం భయపడడానికి లేదు. ఇప్పుడు చూడండి, ఏది జ్ఞానయోగ పథంలో అర్హత కొరకు జగద్గురు శంకరాచార్య ఏమన్నారంటే, వివేకినో విరక్తస్య శమాదిగుణశాలినః ముముక్షోరైవహి బ్రహ్మ జిజ్ఞాస యోగ్యతామతాః. వివేకము, విరక్తి, నియంత్రించబడిన మనో ఇంద్రియములు మరియు మోక్షము కొరకు తీవ్ర వాంఛ, ముముక్షుడు, ఈ 4 లక్షణాలు ఉన్నవాళ్ళు మాత్రమే జ్ఞానయోగ మార్గాన్ని అవలంబించడానికి అర్హులు. వివేకినో విరక్తస్య శమాదిగుణశాలినః ముముక్షోరైవహి బ్రహ్మ జిజ్ఞాస యోగ్యతామత. సో జ్ఞానకాండకి కూడా, జ్ఞానయోగం కూడా, జ్ఞానకాండకు కూడా
జ్ఞానయోగానికి కూడా ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉన్నాయి, కర్మకాండకి కూడా ఉన్నాయి. కర్మకాండ వైదిక క్రతువులు మార్గము 6 నిబంధనలు పాటించాలి. దేశే కాలే ఉపాయేన ద్రవ్యం శ్రద్ధా సమన్వితం పాత్రే ప్రదీయతే యత్తత్ సకలం ధర్మలక్షణం. కర్మకాండలు సాఫల్యం చెందటానికి 6 నిబంధనలు పాటించాలి. సరి అయిన స్థానము, సరి అయిన సమయము, సరి అయిన పద్ధతి, మళ్ళీ దోషరహితమైన మంత్ర ఉచ్చారణ, స్వచ్ఛమైన ద్రవ్యము ఉపయోగించుట, యజ్ఞము చేపించే అర్హత కలిగిన బ్రాహ్మడు, మరియు ఈ క్రతువు ఆ క్రతువు మీద పూర్ణ విశ్వాసం, ఇవన్నీ ఉండాలి. మళ్ళీ వినండి. దేశే కాలే ఉపాయేన ద్రవ్యం శ్రద్ధా సమన్వితం పాత్రే ప్రదీయతే యత్తత్ సకలం ధర్మలక్షణం. సో కర్మకాండకు కూడా ఇవన్నీ కావాలి. ఇప్పుడు అష్టాంగ యోగకు కూడా చాలా ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంది. అష్టాంగ యోగ మార్గంలో కూడా కఠినమైన నియమాలు పాటించాలి. శుచౌ దేశే ప్రతిష్టాప్య, భగవద్గీతలో కూడా ఈ ఫ్రేజ్ వస్తుంది, భాగవతంలో కూడా 328:8. సరి అయిన ఆసనంలో నిశ్చలంగా కూర్చుని బ్యాక్ బోన్ స్ట్రైట్గా పెట్టి హఠయోగమును ఒక పవిత్రమైన ప్రదేశంలో చేయాలి. వీటన్నిటితో పోలిస్తే భక్తి యోగం ఎంత సులువు అంటే ఎవరైనా ఏ సమయంలోనైనా, ఏ ప్రదేశంలోనైనా, ఏ పరిస్థితిలోనైనా, ఏ పదార్థముతోనైనా చేయొచ్చు భక్తి. అందుకే పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్తి ఉపహృతం అశ్నామి ప్రయతాత్మన 9:26 చూసుకోండి. సో న దేశ నియమస్తస్మిన్ న కాల నియమస్తథా. దేశకాల నియమాలు లేవు. చాలా పురాణాల్లో ఈ మాట చెప్పబడింది. దేనికి? భక్తికి లేవు. అందుకని భక్తి అన్నది చాలా ఈజీ అని చెప్తున్నాడు భగవంతుడు. ఈ దుర్మార్గులు భగవంతుడి మాటల్ని కూడా అపార్థం చేసుకుని తప్పుగా ఇంటర్ప్రెట్ చేస్తారు. అందుకే 18th చాప్టర్లో కూడా కృష్ణుడు ఏం చెప్పాడు? ఇదంతే నా తపస్కాయ నా భక్తాయ కదాచన నచా శుశ్రూషవేవాచ్యం నచమే అభ్యసూయతి. అసూయ, తెలుగులో అసూయ అంటే జలసి, కానీ సంస్కృతంలో 2 మీనింగ్స్ ఉన్నాయి. జలసి కూడా ఉంది. అసూయ అంటే మంచి మాటలు కూడా తప్పు పట్టడం. కృష్ణుడు ఇదంతే నా తపస్కాయ నా భక్తాయ కదాచన నచా శుశ్రూషవేవాచ్యం నచమే అభ్యసూయతి అంటే మంచి చెప్పినా సరే అందులో రామనామం కూడా వాడికి ఏదో బూతు మాటలా కనిపిస్తుంది. రామ అంటే అనరు, జై శ్రీరామ్ అని నేను పొద్దున్న అంటాను చూడండి, మీ వాక్యం పోయినప్పుడు జై శ్రీరామ్ అనడానికి ఏదో బాధపడిపోతున్నట్టు అనమాట. అందుకే కబీర్ అన్నాడు, మజాల్ క్యా హై జీవ్కి జో రామ్ నామ్ లేవే, పాప్ దేవే థాప్కి జో ముండో ఫోడ్ దేవే. వీళ్ళు ఎన్నో జన్మల్లో పాపాలు ఎంత చేశారంటే నోరు రామనామ అనడానికి పనికిరాదు. ఆ పాపాలు వాడిని అననీయవట. అందుకని ఇట్లాంటి దుర్మార్గులకి ఈ మాటలన్నీ చెప్పద్దు. భక్తి యోగం అంత సులభమైనదే అని చెప్తున్నాడు అనమాట. 9:33 కిం పునర్బ్రాహ్మణ పుణ్య భక్త రాజశ్రేయస్తత అనిత్యమసుఖం లోకం ఇమం ప్రాప్య భజస్వమా. అనిత్యమైన ఈ లోకంలోకి వచ్చిన తర్వాత నన్ను భజించరా బాబు, నేను కాపాడుతానని నీకు గ్యారంటీ ఇస్తున్నాను కదా. అందుకని స్త్రీషు ఏది మామి భారత వ్యపాశ్రిత్య ఏపిస్యు పాపయోన స్త్రియో వైశ్యాస్తదా శూద్ర దేభ్యాంతి ప్రాం. స్త్రీలు, వైశ్యులు, శూద్రులు వీళ్ళందరికీ వాళ్ళ కర్తవ్యాలు భారీగా ఉంటాయి. అందుకని ఇవన్నీ జ్ఞానకాండ, కర్మకాండ, అష్టాంగం ఇవన్నీ వీళ్ళకి కష్టం. కాబట్టి సింపుల్గా భక్తి, ఎందుకంటే దానికి దేశకాల నియమాలు లేవు అన్నమాట చెప్తున్నాడు. అప్పుడు వాళ్ళకే అంత ఈజీ అయినప్పుడు కిం పునర్బ్రాహ్మణ పుణ్య భక్త రాజశ్రేయస్తదా అనిత్యమసుఖం లోకం ఇమం ప్రాప్య భజస్వమాం. ఏమంటున్నాడు చూడండి, ఈ నశ్వరమైన దుఃఖమయ లోకంలో జన్మించిన నీవు నన్ను భజించు. పుణ్యాత్ములు, భక్తులు, రాజసులు తప్పకుండా నన్ను చేరుకుంటారు. మన్మనాభవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు మామే వైశ్యసి యుక్త్వైవం ఆత్మానం మత్పరాయణ. నీ మనస్సును నాపై నిలిపి నా భక్తుడవై నన్నే ఆరాధించి నమస్కరించు. ఈ విధంగా నన్నే పరమగతిగా భావిస్తే నన్ను తప్పక పొందుతావు. క్లియర్గా ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాను అన్నమాట.
ఇది వినకుండా చదవకుండా బొందల దగ్గరికి పోయి దర్గాలకి పోయి ఆ చాందమియా గాడిని వదలలేక ఏ ఇలాంటి వెధవ పనులు చేస్తే మరి నువ్వు సనాతన ధర్మలో పుట్టి కూడా నువ్వు ఒక మంచి బంపర్ లాటరీ టికెట్ దొరికి అందుకే వేదం మాటి మాటికి ఉత్తిష్ట జాగ్రత్త, చూడండి కుక్కలు ఎలా మొరుగుతున్నాయో, ఉత్తిష్ట జాగ్రత్త ప్రాప్య వరాన్ని బోధత క్షురస్య ధారా నిశితా దురత్యయ. లే, మనిషి జన్మ అన్నదే గొప్ప వరం, కానీ కత్తి మీద సాము. జాగ్రత్తగా ఉండాలి, భగవద్గీత చదివి జీవించాలి. అందుకే వశిష్ఠుడు కూడా రాముడికి అర్జునవధి నిర్దుఃఖం సుఖం క్షేపయ జీవితం, అర్జునుడిలాగా భగవద్గీతని జీవించి సుఖంగా ఉండవయ్యా అని వశిష్ఠుడు రాముడికి చెప్పాడండి యోగ వాసిష్టంలో. జై శ్రీరామ్.